రిషి ప్లీజ్ రిషి, వెళ్ళొద్దు రిషి. నువ్వు వెళ్ళిపోతే నాకు బాధగా ఉంటుంది. నువ్వుంటేనే నేను హ్యాపీగా ఉంటాను. నా కోసం ఇక్కడే ఉండిపోవా రిషి, ప్లీజ్ రిషి ప్లీజ్. నిన్ను వదిలి వెళ్తున్నందుకు నాకు బాధగానే ఉంది శశి. కానీ అక్కడ నా కోసం అమ్మ కూడా బాధపడుతూ ఉంటుంది. వెళ్ళాలి. మనం రోజు స్కూల్లో కలుస్తూ ఉంటాం కదా, బాధపడకు. అక్కడైతే ఆమె ఒక్కతే నీకు, ఇక్కడైతే అందరూ ఉంటారు కదా. ఇక్కడ నేను లేకపోయినా నీకందరూ ఉన్నారు శశి. అక్కడ నేను లేకపోతే అమ్మ ఒంటరిగా ఉండాలి. నేను వెళ్తాను. రిషి ఆగు నాన్న. రిషి, ఈ 3 రోజులు ఈ నానమ్మని మురిపించి వెళ్ళిపోతున్నావా? ఏడవకు నానమ్మా, నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానులే. మా అమ్మను వదిలి నేను ఉండలేను నానమ్మా. తాతయ్య, నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయవా? అలాగే రిషి, పద. చంద్ర ఆగు, ఇదంతా నీ వల్లే. అసలు ఇక్కడ ఉండటానికి ఒప్పుకున్న నా మనవడి మనసు మార్చి వాళ్ళ అమ్మ మీదకి మళ్ళీ ఎలా చేశావు? నీకు నేను సంతోషంగా ఉండటం కంటే ఆ సింధు సంతోషంగా ఉండటమే ముఖ్యం కదా. ఎందుకు దాము ప్రతి విషయంలో సింధుని తీసుకొచ్చి నీకు అనుకూలంగా తనకి ప్రతికూలంగా మాట్లాడతావు? నీ ఆరోగ్యం గురించి నువ్వు ఏదడిగినా కాదనుకో అని ఋషితో నేను చెప్పాను. నీ మంచి కోరే వాళ్ళని నువ్వెప్పుడూ శత్రువులాగే చూస్తూ ఉంటావు. సింధు మీద నువ్వు ఎన్ని కుట్రలు చేసినా తను మంచిది కనుక నీ ఆరోగ్యం బాగుపడాలని రిషిని పంపించింది. కాని నువ్వు ఆ రోజేం చేశావు? పిల్లల కోసం సింధు మనింటికొస్తే తనని బయటికి గెంటేశావు. మనింటి బయట సింధు పిల్లల కోసం నిరాహార దీక్ష చేస్తూ ఉంటే కనీసం వాళ్లతో మాట్లాడడానికైనా రిషి శశిని నువ్వు సింధు దగ్గరికి పంపించావా? లేదే. ఒక్క విషయం చెప్పుదాము, రిషి శశి ఇప్పటికీ నీ దగ్గరే ఉంటే నీలాగే సింధు కూడా ఏదైనా ప్రాణాపాయ స్థితికొస్తే సింధు తన పిల్లల్ని చూడాలి అంటే నువ్వు పిల్లల్ని పంపిస్తావా? పంపించవు. దాని చావది చస్తుందిలే అని వదిలేస్తావు. రిషి, వెళ్దాం పద నాన్న. బాయ్ నానమ్మా. బాయ్ శశి. రిషి, వెళ్దాం పద. పద. రిషి, మనసును వేయి కన్నులతో కాపు కాస్తుంది ప్రేమ. కన్నులను దాటి చూపులకే కాదంట ప్రేమ. ఇద్దరి మధ్య ఒద్దికగా ఇమిడిపోతుంది ప్రేమ. ఒంటరిగానే అందరినో ఏడిపిస్తుంది ప్రేమ. ఏ బాధతానో ఏ వేదనో ఎదలే
కసి చేసే ఆ గుణం నూరేళ్ళాసే మూన్నాళ్ళు చేసి కన్నీట ముంచేయదా మనసును వేయి కన్నులతో కాపు కాస్తూ ఏడవకు నానమ్మా. అమ్మ పంపించకపోయినా అమ్మతో చెప్పి నీకోసం నేను వస్తానుగా. రిషి, రిషి, రే రిషి, నీకోసం నీకు ఇష్టమైన బొమ్మలు స్నాక్స్ తెచ్చాను రా. ఒకసారి కిందకి రా. రిషి, నిన్నేరా పిలుస్తుంది. ఎక్కడున్నావు? రారా, నీకు ఇష్టమైన బొమ్మలు స్వీట్స్ అన్నీ తీసుకొచ్చాను. రిషి, అమ్మా, రిషి ఇంట్లో లేడా? ఏమైందమ్మా? సంధ్య, ఎందుకు అమ్మ కన్నీళ్లు పెడుతుంది? ఎవరు ఏమీ మాట్లాడరేంటి? ఎందుకు ఇలా మౌనంగా ఉన్నారు? అసలు ఏం జరిగిందమ్మా? రిషి ఎక్కడా? నాన్న, శశి, ఏమైంది శశి? ఎందుకు ఇంట్లో అందరూ బాధగా ఉన్నారు? నాన్న, రిషి చెప్పు, రిషికి ఏమైందిరా? రిషి వెళ్ళిపోయాడు నాన్న. ఏమో, ఎవరికి తెలుసు యష్. నా కొడుకు నిజంగా ఈ అమ్మ గురించి ఆలోచిస్తే ఈ పాటికే బ్యాగ్ సర్దుకుని మీ ఇంటి నుంచి బయలుదేరుంటాడు. రిషి మళ్ళీ నా దగ్గరికి రాడు, అది జరగని పని అని నువ్వన్నావు. జరగచ్చు, వస్తాడేమో అని నేనంటున్నాను. చూద్దాం, నాన్నగా నీ ఊహ కరెక్టో, అమ్మగా నా ఊహ కరెక్టో చూద్దాం. అమ్మా, ఇప్పటి వరకు మనతో బాగానే ఉన్నాడు కదమ్మా రిషి. సడన్ గా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయాడు? చెప్పండి అమ్మా, మిమ్మల్ని అడుగుతున్నాను కదా. అదిగో రిషిని వాళ్ళ అమ్మ కప్ప చెప్పి వస్తున్నాడు మీ నాన్న. ఆయన్ని అడుగు, చెప్తాడు. అవును రాయేష్, రిషికి నేనే చెప్పాను, మీ నాన్నమ్మకి పూర్తిగా తగ్గేంత వరకు ఇక్కడే ఉండు, మీ నాన్నమ్మ కోలుకున్న తర్వాత నేనే నిన్ను మీ అమ్మ దగ్గర దింపుతాను అన్నాను. దింపొచ్చాను. అందులో ఏం తప్పుంది? ఎందుకలా చేసావు నాన్న? వాడికి ఇష్టమైతే ఇంట్లోనే ఎన్ని రోజులైనా ఉండొచ్చని సింధు చెప్పింది కదా. కరెక్టేరా, కానీ రిషి ఇక్కడ ఉండడం ఇష్టం లేకే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. లేదు రయేష్, మీ నాన్న అబద్ధం చెప్తున్నాడు. రిషికి మనతో ఉండటం ఇష్టం ఉన్నా అక్కడ వాళ్ళమ్మ రిషి కోసం బాధపడుతుంది అని చెప్పి వాడి మనసు మార్చాడు. నేనేం రిషి మనసు మార్చలేద్దాము, మీరే అందరూ కలిసి రిషి మనసుని బాధ పెట్టారు. అందుకే వాడిక్కడ ఉండలేక వెళ్ళిపోయాడు.
రిషిని మేమేం బాధ పెట్టుండవు మావయ్య. రిషి సంతోషంగా ఉండాలని తనకిష్టమైన వంటలని చేసి పెట్టాం. రిషితో కలిసి చిన్నపిల్లల్లాగా ఆటలు కూడా ఆడున్నాము. రిషిని గెలిపించడం కోసం మేము ఓడిపోయాం కూడా మావయ్య. రిషిని మీరు ప్రత్యక్షంగా కాదు పరోక్షంగా బాధ పెట్టారు. ఏంటి చంద్ర? ఇందాకటి నుంచి చూస్తున్నాను, నా మనవన్ని బాధ పెట్టాను అంటున్నావు. అసలు ఏం బాధ పెట్టామో, ఎలా బాధ పెట్టామో చెప్పు. రిషికి వాళ్ళమ్మంటే విపరీతమైన ప్రేమ. ఆ విషయం మీకు తెలుసు. అయినా సరే రిషి ముందు సింధుని, నువ్వు, సంధ్య, కన్యాకుమారి, చివరికి శశి, యష్ కూడా నోటికొచ్చినట్టు తిట్టారు. తన ముందే తన అమ్మని తిడుతుంటే, అవమానిస్తుంటే ఏ బిడ్డకైనా మనసులో బాధ కలగదా? చెప్పండి, బాధ కలగదా? మీ అందరి మాటలకి రిషి పసి మనసు గాయపడింది. అందుకే అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. లేదు రయేష్, ఆ సింధు మనల్ని బాధ పెట్టాలనే కొడుక్కి ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించింది. రిషికి ఇష్టమైతే ఇక్కడ ఎన్ని రోజులైనా ఉండొచ్చు అని ఎందుకు చెప్పిందో తెలుసా? అలా చెప్తే మనం రిషి ఇంకా మనతోనే ఉండిపోతాడు అని, వాడి మీద ఆశలు పెంచుకొని సంతోషంగా ఉంటాం కదా. అప్పుడు మన ఆశల్ని, సంతోషాల్ని దెబ్బ కొట్టాలని అలా చెప్పిందిరా. అది మనల్ని సాధించటానికే రిషిని మన దగ్గరికి పంపిందిరా. కనీసం దానికి బుద్ధి చెప్పే అవకాశం కూడా నువ్వు నాకు ఇవ్వడం లేదు రయేష్. నేనేం చేశానమ్మా? నువ్వు సంధ్య మెళ్ళో తాళి కడితే ఆ సింధు తిక్క కుదురుతుంది. దాని తల పొగరు తగ్గుతుంది అని నేను నీకు ఎంత చెప్పినా నా మాట పట్టించుకోకుండా అప్పుడు చెప్తాను, ఇప్పుడు చెప్తాను అని నాకు టైం కావాలి, ఆలోచించుకోవాలి అంటూ దాటేస్తున్నావురా. అమ్మే, రిషి వెళ్ళిపోవటం కూడా మనకు మంచిది అయి ఉంటుంది. నువ్వు గమ్మునుంటమ్మి. దామత్ అసలే సీరియస్గా ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉండటం చూసుంటదంటే నీ పళ్ళు రాళ్ళు కొడుతుంది. ఇప్పటికైనా ఏదో ఒకటి తేల్చరా యష్. ఇక ఎక్కువసేపు నాంచొద్దు. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని. సింధు, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదక్కా. రిషి ఏమైనా వచ్చాడా? వస్తే నీకే కదా ముందు కనిపించేది. సరే అక్క, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను.
రిషి నా కోసం వేసిన బొమ్మ ఎక్కడికి ఎలా వచ్చింది? రిషికి ఇష్టమైన బొమ్మ, రిషికి ఇష్టమైన చాక్లెట్స్, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? అసలు ఎవరు తెచ్చిపెట్టుంటారు? అక్కడే ఉండుంటుంది. రిషి, రిషి, అమ్మా రిషి, ఎప్పుడొచ్చావు నాన్న? ఇంతకు ముందే అమ్మా. ఎందుకు వచ్చేసావు? నీకు అక్కడ హ్యాపీగా ఉంటే నీకు నచ్చినన్ని రోజులు అక్కడే ఉండొచ్చని చెప్పాను కదా. నువ్వు వెళ్ళమంటేనే కదమ్మా నేను నానమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. నిన్ను వదిలి నేను అక్కడే ఉండిపోతానని ఎలా అనుకున్నావు? అంటే అక్కడ నీకు అందరూ ఉన్నారు కదా, వాళ్ళతో సంతోషంగా ఉంటావని. నిజమే అమ్మా, అక్కడ అందరూ ఉన్నారు, కానీ నువ్వు లేవు కదా. నాకు నిజమైన హ్యాపీనెస్ నీ దగ్గరే దొరుకుతుందమ్మా. నువ్వు చెప్పావు కదా నానమ్మకు బాగా అయ్యేంత వరకు వాళ్లతోనే ఉండమని. నానమ్మకి పూర్తిగా నయమైంది, అందుకే వచ్చేసాను. అమ్మా, నేను ఈ 3 రోజులు నేను చాలా మిస్ అయ్యాను తెలుసా. నేను కూడా నాన్న, నిన్ను పంపించిన తర్వాత మనిషిగా నేను ఇక్కడే ఉన్నానన్న మాటే కానీ నా మనసంతా అక్కడ నీ చుట్టూనే తిరుగుతుందిరా. ఇంకెప్పుడు నన్ను అలా ఒంటరిగా పంపించకమ్మా. ఎక్కడికైనా వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దాం, లేదంటే ఇద్దరం ఇక్కడే ఉండిపోదాం, సరేనా? సరే నాన్న. అక్క, రిషి వచ్చిన విషయం నా దగ్గర ఎందుకు దాచావు? రిషినే సడన్ సర్ప్రైజ్ ఇస్తానని చెప్పాడు. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. ఇలా చూస్తేనే కదా నీకు ఆనందం. సింధు, నువ్వు ఫ్రెష్ అయ్యరా, భోంచేద్దాం. అలాగే అక్క. నానమ్మ సంధ్య ఆంటీని నాన్నకిచ్చి పెళ్లి చేయాలనుకుంటుందమ్మా. నీకు నాన్నంటే ఇష్టమా లేకపోతే ఇష్టం లేదా? చెప్పమ్మా.